సీక్రెట్ సాంటా గేమ్‌లో నాకేం గిఫ్ట్స్ వచ్చాయో చెప్పాను గానీ, నేనేం గిఫ్ట్ ఇచ్చానో చెప్పలేదు కదా! సో, ఫైనల్లీ నేనైతే గిఫ్ట్స్ తీసుకుందామని చెప్పి షాపింగ్‌కొచ్చేసాను. యాక్చువల్లీ నేను ఫ్లిప్‌కార్ట్‌లోనే ఆర్డర్ పెట్టాను. బట్ అది డిస్పాచ్ అయిన తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. సో, టైం లేక నేను అమెజాన్ ప్రైమ్‌లో 1 డే డెలివరీ ఉందని చెప్పి అక్కడి నుంచి ఇంకో ఐటెమ్ డెలివరీ పెట్టాను. అనుకున్నట్టుగానే ఆర్డర్ 1 డేలో ఔట్ ఆఫ్ డెలివరీ చూపిచ్చింది. బట్ ఆ డెలివరీ పార్ట్నర్ నాకు టైంకి అయితే డెలివరీ ఇవ్వలేదు. ఇంకా డిలే అయితే నేను గిఫ్ట్ టైంకి ఇవ్వలేనని క్లారిటీ వచ్చింది. అందుకే రేపు సీక్రెట్ సాంటా అనగా ముందు రోజు నైట్ నేను ఆఫీస్ నుంచి వచ్చాక నేను షాపింగ్కి వెళ్ళాను. అండ్ అది కూడా నాకు నైట్ 10-11 అయింది రిటర్న్ వచ్చేసరికి. ఫైనల్గా ఈ బ్యాంగిల్స్ అయితే చూశాను. కొంచెం కాస్ట్లీ బట్ వర్త్ అనిపించింది. సీక్రెట్ సాంటా గేమ్లో అమ్మాయి పేరు రావడం వల్ల నాకు గిఫ్ట్ కొనడం ఇంకా ఈజీ అయిపోయింది. ఫైనల్గా ఇదైతే ఫైనల్ చేసేసి నేను గిఫ్ట్ ర్యాప్ చేపించేశాను. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళగానే గిఫ్ట్ అయితే సీక్రెట్గా క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టేశాను. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్. బాయ్.